హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. దేవుడికి ఏదైనా నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది పులిహోరనే కదండి. దీన్ని కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి లేదా బిగినర్స్కి అసలు ఎలాగా చేయడం కూడా తెలియని వాళ్ళకి అన్ని పర్ఫెక్ట్ కొలతలతోటి చూపించానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ పులిహోర చేయడం కోసం ఒక గిన్నెలోకి ఇక్కడ ఒక 4 గ్లాసుల రైస్ వేసుకుంటున్నానండి. ఇవి నార్మల్గా రెగ్యులర్గా వాడుకునే బియ్యమే, సోనా మసూరి అంటాం కదా అవి. వీటిని శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కొని ఒక గ్లాసు బియ్యానికి ఒక 2 గ్లాసుల చొప్పున మొత్తం 8 గ్లాసులు నీళ్లు పోసుకోండి. కొంచెం పాత బియ్యం అయితే ఇంకొక గ్లాసు ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. మీకు నేను పెట్టే ఎసరు ఎలాగో చూపిస్తున్నానండి. ఇలాగా ఒకసారి ఏలు పెట్టండి. ఇలాగా మన వేలు సగం వరకు మునిగితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఒకవేళ వంచుకునే పని అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా నీళ్లు వేసుకోండి. ఇప్పుడు ఈ 4 గ్లాసుల బియ్యానికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి ఇలా కొంచెం నీళ్లు పోసుకొని బాగా వాష్ చేసుకోండి. ఇసుక ఏదన్నా ఉంటే పోతుంది. ఇప్పుడు దీనిలోకి 1.5 గ్లాసు నీళ్లు పోసుకోండి, సరిపోతాయి. ఎక్కువ పోసేయద్దు, మరి పల్చగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. ఒక అరగంట తర్వాత చూపిస్తున్నానండి. రైస్ అనేవి ఇలా బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు మూతను పెట్టేసి అన్నం పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా అన్నం పొంగు వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మెతుకు అంటుకోకుండా బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. ఒక 1/4 టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. అన్నంలో ఉడికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి కలిపేసుకొని అన్నం ఇలా బాగా మగ్గే వరకు ఉడికించండి. అన్నం ఇలా ఉడికిన తర్వాత ఒకసారి ఇలా నిదానంగా కలుపుకొని ఇలాగా ఒక మెతుకు తీసుకొని చెక్ చేసుకోండి. అన్నం మరి మెత్తగా ఉడికిపోకుండా ఇలా కొంచెం పలుకు ఉంటే బాగుంటుందండి పులిహోరకి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి 5 నిమిషాలు సిమ్లో మగ్గించండి. అంతేనండి, అన్నం బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు చూసారా, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. అన్నంలో ఆవిరంతా ఇంకిపోయి ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి, సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మనం పులిహోర కలపడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెను తీసుకొని దానిలోకి ఉడికించి పెట్టుకున్న అన్నాన్నంతా వేసేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చూసారా, నాకు గిన్నెకు కూడా ఏమీ అంటుకోలేదండి. చింతపండు నుంచి నేను ఇలా గుజ్జును తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పోపు కోసం ఇలా ఒక కడాయిని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసుకోండి. నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. పులిహోరకి ఈ 2 ఆయిల్స్ బాగుంటాయి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక గుప్పెడు వేరుశనగపప్పు వేసుకొని మంటని సిమ్లో పెట్టేసి వేరుశనగపప్పు మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక 6 ఇలా ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. వీటిని కొంచెం ఇలా వేయించుకొని ఈ పచ్చిమిర్చి కొంచెం ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు వేసుకోండి. ఇవి మీ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు అంతా బాగా వేయించేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపే ముందు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ పులిహోరలో వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం తీసుకున్న రైస్లోకి ఈ పోపు అంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇక్కడ మీకు చూపించాలని నేను గ్లాస్ కొలతతో చూపించానండి. 1.5 గ్లాస్ అయింది, కరెక్ట్గా సరిపోతుంది. దీనిలోకి ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోండి. చాలా బాగుంటుంది చింతపండు పులిహోరలో బెల్లం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ చింతపండులో నుంచి నీరంతా ఇంకిపోయి గుజ్జు బాగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల కల్లా చింతపండులో నుంచి నీరంతా ఇంకిపోయి ఇలా బాగా దగ్గర పడుతుందండి. ఈ స్టేజ్లో ఆయిల్ పైకి తేలినప్పుడు స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు మనం తీసుకున్న రైస్లోకి ఈ చింతపండు గుజ్జునంతా వేసేసుకోండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత గెరిటెతోటి నిదానంగా కలుపుకోండి. అన్నం అనేది ముక్కలవ్వకుండా ఇలా నిదానంగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత పులిహోర అంటేనే చేయి పెట్టి కలిపితేనే కదండి ఆ టేస్ట్ వచ్చేది. అందుకని చేతితోటి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి, అంతా కలిసిపోయేటట్టు.
ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పులుసు అన్నానికి బాగా పట్టేటట్టు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత రైసు చింతపండు గుజ్జుని బాగా పీల్చుకొని ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ నైవేద్యంగా పెట్టట్లేదు. మీరు దేవునికి నైవేద్యంగా పెట్టే పని అయితే ఈ ఉప్పుని కూడా ముందే వేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుంటే ఎంతో కమ్మగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోతుందండి. ఇలా ఒకసారి వరలక్ష్మి వ్రతానికి చేసి చూడండి. ఎవరు చేశారో మళ్ళీ మళ్ళీ వాళ్ళ చేతే చేపించుకొని తింటారు, అంత బాగుంటుంది. మీరు ఎప్పుడు చింతపండు పులిహోరని ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది.